హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. ఇప్పుడు స్కూబా మాట్లాడడానికి వెళ్తున్నాము. లాస్ట్ వ్లాగ్లో మేము చూపించినాం కదా స్కూబాకి వెళ్తామని చెప్పి, సపరేట్ వీడియో చేస్తున్నాం స్కూబాకి. ఇది ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా మాఫుషి డైవ్ సెంటర్ అని చెప్పి, ఇది అన్నమాట స్కూబా మేము వెళ్ళేది కంపెనీ. యాక్చువల్గా చాలా వీడియోస్ చూసిన, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇది ఒకటి కొంచెం ట్రస్టెడ్ అనిపించింది. ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ మాఫుషిలో కాబట్టి ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఇక్కడికే వచ్చేసినాం అనమాట. ఇప్పుడే వెళ్తున్నాం, బుకింగ్ ఏందో అసలు డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడానికి, మేము చేయొచ్చా లేదా అని చెప్పి. ఇంకా ఎందుకంటే మాకు స్విమ్మింగ్ కూడా రాదు కదా, ఇంకా వెళ్ళి మాట్లాడదాం. We want to scuba diving. You have license? No, no. We don't know swimming also. Actually, we wanted to know we can do all. Yeah, you can do discover scuba diving, okay? Which is like a half day to 3 hour program with the experience dive. It includes 3 parts: the theory part, confined part, and the dive. Okay, for the theory part, we will show you a video about scuba diving, about basic things about scuba diving. Okay, it's around 20-minute video. After you watch that video, you can decide that you can do it or not. Because after you decide that you can do it, we will take the payment. After we take the payment, if you cannot do it also, we will be not able to give you the refund. Okay, it will be non-refundable program. And for the confine and the dive, we do it combined all together. Confine is the practice session and the dive is the dive. Okay, for the confine, before the confine, we will go to a nearby a dive site by our boat. So on the way, your guide will give you a briefing about the equipment, how it works, and everything. Okay, and basic skills you need to know scuba diving. And after he give you the briefing and after you practice the skills on the boat, he will take you to the water. After he takes you to the water, again you will practice the basic skills with him. Okay, after you practice the skills, he will take you to the dive. Okay. Yeah. And so we do this program on the afternoon. We start at afternoon 2 o'clock and we finish around 4:30. But you need to confirm 1 day before and watch the theory video 1 day before. Okay. And the pricing will be $75 per person. And if you want underwater videos, it will be additional $20. $20 per head. Per camera. So Okay. yeah. వీడియో చూడడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఒక రూమ్లో వీడియో చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ 15 to 20 minutes వీడియో ఉంది. ఇది మొత్తం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు, డూస్ అండ్ డోంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట క్లియర్గా. అంటే వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా మనం చేయగలుగుతామా లేదా అని. దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యి పేమెంట్ చేయాలన్నమాట. $75 పర్ హెడ్ అని చెప్పిండు కదా, చూసిరుగా ముందు క్లిప్. అది ఈ బెస్టే అనిపించింది. మేము ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూస్తే కూడా ఓకే మంచిగా ఉంది అనిపించింది. ఇంకా వెళ్ళి మనీ కడదాం. ఇక్కడికి వచ్చేసినాము. పేమెంట్ అయిపోయాక మనకి ఇట్లా ఒక పెద్ద ఫామ్ ఇస్తారు పాడీ వాళ్ళది. అంటే దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. మన డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా డిజేబిలిటీస్ ఉన్నాయా అని చెప్పి అవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదేమైనా సరే మనదే బాధ్యత అని చెప్పి ఒక డిక్లరేషన్ ఫామ్ సైన్ చేసి ఇస్తే ఇంకా అయిపోయినట్టే. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. మేము మా సైజెస్ ఇప్పుడే చెక్ చేసినాము. ఇవి మా షూ సైజు, ఇంకా జాకెట్లు అవన్నీ అక్కడ పక్కన పెట్టిర్రు అనమాట. రేపు షార్ప్ 2 o'clockకి రమ్మన్నారు. 2 తర్వాత ఒక 5-10 minutes వెయిట్ చేస్తాం మేము. దాని తర్వాత అయితే మేము అందరం వెళ్ళిపోతాము. మనీ అయితే నాన్ రిఫండబుల్ అని చెప్పారు అనమాట. అయిపోయింది, ఇన్స్ట్రక్షన్స్ అయితే విన్నాము. రేపు అంతా మంచిగా అయితే అయిపోతుంది. కెమెరా వచ్చేసి $20 అంట. కెమెరాకి $20 అంట. పర్ హెడ్ ఛార్జెస్ అని ఏం లేదు. ఫొటోస్ మీరు తీస్తారా అని అడిగితే, అంటే మేము వాటర్లో ఎంత మంచిగా ఉంటామనే దాన్ని బట్టి తీస్తాడా అని అన్నాడు. మేము వాటర్లో మంచిగా లేకపోతే వాళ్ళు తీయరంట, మనమే తీసుకోవాలంట. సో ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పి మన దగ్గర GoPro 11 ఉంది మంచి. ఇంకా వాళ్ళు GoPro 10 వాడుతారు. వాళ్ళు ఇచ్చేది కూడా GoPro అంట. ఇంకా వాటర్ ప్రూఫ్ కేస్ కూడా ఉంది. సో మోస్ట్లీ అది వద్దని చెప్పేసినాము. రేపు చూద్దాం. రేపు వచ్చినప్పుడు వాటర్ కేస్తో తీసుకొస్తే ఆడ పోయినాక ఒకవేళ సెట్ కాదు అని అనిపిస్తే అప్పటికప్పుడు మళ్ళీ $20 కట్టవచ్చు. కానీ ఇప్పుడైతే ఏం కట్టదే. $150 అయింది ఇద్దరికి. స్కూబా మాత్రం రేపు ఏం చేస్తే ఏమవుతుందో. ఇక మనకంటే వాటర్ అంటే అస్సలు పడదు. చూడాలి. థాయిలాండ్లో కూడా అట్లనే స్నార్కెలింగ్ అని దిగినా కానీ ఆ స్నార్కెలింగ్ ఎక్విప్మెంట్ ఆగమైపోయి మొత్తం పైనుంచి కింద నుంచి వాటర్ పోయి ఆగమైంది. కాకపోతే ఇది బాగానే ఉంది. అంటే ఇన్స్ట్రక్షన్స్ చూస్తే అయితే అన్ని ఆప్షన్స్ బాగున్నాయి. వాటర్ డ్రైన్ చేయడము అవన్నీ కూడా వాళ్ళు బయట ట్రైనింగ్ కూడా ఇస్తారంట. ఫస్ట్ నార్మల్ షాలో వాటర్లో ఆ ట్రైనింగ్ మంచిగా అయిపోతే డైవ్ కూడా మంచిగా అవుతుంది. ట్రైనింగ్ ఆగమైందంటే డైవ్ కూడా గోవిందా.
రేపు మంచిగా కావాలనుకుంటున్నాం ఇక. ఫింగర్స్ క్రాస్. ఈరోజు రాత్రి నిద్ర పడ్డది టెన్షన్కి. అయిపోతే బాగుండు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది చేయాలని. అంత భయం మంచిగా అయిపోతే అవుతుంది కానీ చూడాలి, ట్రై చేయాలి అన్నీ అని చెప్పేసి అంతే. అన్నిటికన్నా ఎక్కువ భయపడేది వాటర్కి నేనైతే. నాకు హైట్, స్కై డైవింగ్ అవన్నీ చేసిస్తా. హైట్ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లమ్ నాకైతే. మొన్నటి దాకా రిసార్ట్లో ఉన్నప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉండే, ఏం గుర్తులేదు కాబట్టి స్కూబా డైవింగ్ దగ్గరకు వచ్చింది అనగానే డగ్ 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 అంటుంది. ఇప్పుడు రేపు ఇంకా షార్ప్ 2కి ఇక్కడ కలుద్దాం మళ్ళీ. రేపు మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసినాక ప్రిపేర్ కావాలి మెంటల్ ఇక మధ్యాహ్నం దాకా. నేనైతే ఓన్లీ 2 hours ఎట్లయినా అట్లా గడిచిపోవాలని చూస్తున్నా, 2 నుంచి 4 వరకు. అమ్మా చలో ఇప్పుడు డిన్నర్ టైం అయింది, ఆకలి దంచుతుంది. ఇంకా చూద్దాం. డిన్నర్ టైం కావాలి, ఇంకా స్నాక్స్ టైం అయింది కానీ మాకు ఆకలి అవుతుంది. మంచిగా ఎన్ని రోజులు టైంకి మంచిగా మెక్కేది అలవాటు అయింది. ఈరోజు జర్నీలు అది ఆగమాగం ఉందంతా. కాస్ట్లీ అయితే చాలా కాస్ట్లీ ఉంది లోకల్ ఐలాండ్లో. ఎక్కడ చూసినా కానీ నాన్ వెజ్జే ఉంది, వెజ్ అయితే ఏం లేదు. ఒక ఆమె మాకు పాంప్లెట్ ఇచ్చింది, కొత్తగా రెస్టారెంట్ అయ్యిందని చెప్పేసి. మెన్యూ చూసినా మొత్తం చికెన్, ప్రాన్స్ అంతా అవే ఉన్నాయి అన్నమాట. వెజ్ కోసం ఇప్పుడు వెతకాలి. థాయిలాండ్ బర్గర్ కింగ్లో అన్న వెజ్ ఉంది కానీ ఇక్కడ బర్గర్ కింగ్లో కూడా వెజ్ లేదు. వెజ్జే లేదు. ఇంకా పిజ్జా హట్లో కార్న్ అండ్ చీజ్ పిజ్జా తీసుకున్నాం. ఇప్పుడు కూడా వెతకాలి, ఇక హంట్ స్టార్ట్ చేయాలి. క్యాష్ అయితే నేనేం తీస్తలేను, ఇంటి దగ్గర కార్డే వాడుతున్నా. ఇక్కడ 3% తీసుకురు అంటే 150 ఎంత 300 రూపీస్ ఎక్కువ అయింది అంతే. పోనీ ఇంకేం చేస్తాం, క్యాష్ తీసినా సరే అంత అవుతుంది కదా అని చెప్పి కార్డే ఇచ్చేసిన. మోస్ట్లీ కార్డ్ అయితే, క్యాష్ అయితే తీయం కానీ ఏదో కొంచెం తీద్దాం ఇక, దాచిపెట్టుకొని ఒక్క నోట్ అన్న కావాలి కాబట్టి. రెడీ అయిపోయినాము, స్కూబాకి వెళ్తున్నాము. భయం అవుతుంది కొంచెము, కానీ చెయ్యాలని ఫిక్స్ అయిన ఎట్లయినా చేద్దాం. వచ్చేసినాం మేమైతే టైంకి. ఇంకా 2-3 కపుల్స్ ఉన్నారంట, వాళ్ళు ఇంకా రాలేదు. మరి ఆల్మోస్ట్ వచ్చేస్తారు అనుకుంటా, 2 వరకు రావాలని చెప్పారు కదా. మేమైతే 1:45కి వచ్చేసినాం. అక్కడ సిలిండర్స్ చూస్తున్నారు కదా, అవే అనమాట ఇప్పుడు తీసుకెళ్లేది. అన్నీ మొత్తం ఒక వెహికల్లో పెట్టి తీసుకెళ్తున్నారు. ఇంకా మేమైతే నడుస్తున్నాం బోట్ వరకు. ఆ వెట్ సూట్స్ అవన్నీ మేము చేంజ్ చేసుకున్నాం, అక్కడే చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. ఇంకా మళ్ళీ అక్కడ బోట్లో అదంతా ఎందుకని చెప్పి ఇక్కడ ముందు వెళ్తున్నారుగా వాళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 కపుల్స్ వరకు ఉన్నారు మాతో పాటు బోట్లో. తక్కువ మందే ఉన్నారు, మరీ రష్ క్రౌడెడ్ ఏం లేదు. ఇంకా ఎక్విప్మెంట్ రెడీ చేస్తున్నారు వేసుకోవడానికి. ఇక్కడ కింద బాస్కెట్లో చూస్తున్నారుగా మా నేమ్స్ ఉన్నాయి, దాంట్లో మా ఎక్విప్మెంట్ అంత ఉంటుంది అనమాట. ముందు రోజే తీసి పెట్టేసారు అనమాట, సైజెస్ అవన్నీ చెక్ చేసుకొని. సో ఇంకా అప్పుడు అవన్నీ వేసుకుంటారు. భయం స్టార్ట్ అయింది, లోపలికి ఎంటర్ అవుతుంది నా కొద్దీ. ఒక 5 minutes డ్రైవ్ అంట ఇట్లా ఓషన్లో. అక్కడ వెళ్ళి పార్క్ చేసినాక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ వేసుకొని ఇంకా జంపిగా. This is the regulator. You bite this area. Okay. Here you bite, then seal your lips around. Okay. While breathing, do not move like this. Don't do like that. Water will get inside. Always ooh. In underwater, do not try to smile. Okay. Water will get inside. Always. Okay. You can try breathing now. Stay on the edge అట్లా. and we look on the water and breathe on the surface. Only from your mouth. Inhale and exhale from your mouth. Just Don't use your so nose. we can Okay. get us to the skin. ముక్కు మూసుకో. First one is Okay. how to clear the water out of the mouth or regulate. తెచ్చుకున్నావా? వస్తుంది కదా గాలి. Goes into your mouth. What do you We go inside to the water. We keep our So legs we down. stand near the edge of the boat. We put We in go our up. fins, mask, regulator Legs up. inside. Full We ready, go down. 100%. So you So, hold the regulator with one straight. hand. Other hand you hold the mask. Move forward. And you look far away to the horizon. And when we go Hold down, like this. And you feel take one pressure step in your forward ears. to get inside the boat. Into Okay. equal. రైట్ పట్టుకోవాలా, లెఫ్ట్ పట్టుకోవాలా? ఇట్లా పట్టుకో, చూడాలంటే చూడు. ఓకే.
అయిపోయింది స్కూబా డైవ్. ఇప్పుడే వచ్చేసిన రూమ్కి. స్కూబా డైవ్ అయిపోయి 3:30 అయింది అంతే. 1.5 అవర్ అయిపోయింది. 1 అవర్లో అయిపోయింది మొత్తం. ఆడికి పక్కనే 5 మినిట్సే ఉంది దూరం ఇక్కడ నుంచి, మా హోటల్ నుంచి. అటు సైడ్ స్ట్రైట్ కొంచెం దూరం తీసుకొని అక్కడ చేపించారనమాట. ఎక్కువ దూరం కూడా పోలేదు. సో అందుకే తొందర అయిపోయింది. యాక్చువల్గా గేట్స్ అన్నీ వేసుకున్నాక భయం అయింది, అయినా కానీ దుంకినమాట. ఒక 2-3 సెకండ్స్ తీసుకొని దుంకినాక ఫుల్ హార్ట్ బీట్ ఫుల్ రేజ్ అయింది. అసలు మొత్తం ప్యానిక్ అయిపోయినా, ఆగం ఉండే. నేనైతే అబార్ట్ చేసిన. మళ్ళీ లోపల వరకు వెళ్ళినాక ఏదన్నా బ్రీతింగ్ది అది రెగ్యులేటర్ అదంతా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయి భయంలో ఎందుకు అని చెప్పేసి కొంచెం ప్యానిక్ అయిపోయి ఇంకా నేను అబార్ట్ చేసేసిన. సాయి ఒక్కడే వెళ్ళింది అనమాట. నేను ఏదైతే అయింది అనుకున్నాను. లైఫ్లో వాటర్ అంటే మస్తు భయం ఉండే నాకు. మొన్న థాయిలాండ్ పోయినప్పుడు స్నార్కెలింగ్ అప్పుడు ఇట్లనే భయం లేదేం లేదని బొంగ ఏదైతే అని దుంకేసినా కానీ వాటర్ మొత్తం స్నార్కెలింగ్ గేర్లో పోయి ఆగమైపోయినా. సరే ఈసారి ఎట్లయినా స్కూబా గేర్ ఇంకొంచెం మంచిగా ఉంటుంది కదా, ఎట్లయినా సరే ఏదైనా సరే ఏమైపోయినా సరే చేయాలని ఫిక్స్ అయిపోయిన ఉండే ఈరోజు. నేను భయపడుకుంటూ అయినా సరే వెళ్ళిపోయినా లోపలికి. ఆ వేవ్స్కి 2-3 సార్లు నోట్లకు వాటర్ పోయినాయి. వాళ్ళు కొంచెం ముందు బ్రీఫింగ్ ఇచ్చారనమాట, ఎట్లా వాటర్ తీసేయాలి అవన్నీ. సో అవి చూసుకున్నా కాబట్టి తీసేసుకున్నా. ఇంకా పైకి వెళ్ళిపోయినాక నేను ఒక్కనున్నా కదా, పోయినా మెల్లమెల్ల కొంచెం ముందుకి. ఫస్ట్ ఈడ్చుకొని పోయిండు, అప్పటి వరకు బాగానే ఉండే. ఇట్లా తిప్పినాక చూసిన అనమాట వ్యూ, వావ్ అనిపించింది. అది చూసినాక ఫిక్స్ అయిపోయినాయి ఏమన్నా కానీ ఎట్లయినా పోవాలని. అయిపోయింది మస్తు. అయితే లోపల పోయినాక అయితే ఫుల్ పీస్ఫుల్, మస్తు ఫిషెస్ ఉన్నాయి. అవన్నీ వీడియోస్ అవన్నీ మస్తు ఉన్నాయి. మొత్తం రికార్డింగ్ చేసిన అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. 18 minutes డైవ్ ఏమో చేసిన. కొంచెం ప్యానిక్ బ్రీతింగ్ అయింది స్టార్టింగ్ అని. తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయినాక మంచిగా అనిపించింది. కొంచెం బాగానే డెప్త్ వరకు పోయినట్టు అనిపించింది. చెవులు బ్లాక్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ వాళ్ళు టెక్నిక్స్ చెప్పారు కాబట్టి చేసుకుంటూ బిందాస్ వెళ్ళిపోయినా. మొత్తం వాళ్ళే చూసుకున్నారు, మంచిగా తీసుకొచ్చారు. ఇంకా అయిపోయింది సక్సెస్ఫుల్గా స్కూబా డైవింగ్. మాల్దీవ్స్తో కూడా పని అయిపోయినట్టే ఈసారికి. ఇంకా ఈరోజు డిన్నర్ చేసేసి రేపు వెళ్ళిపోవడమే ఫ్లైట్గా. రేపు మార్నింగ్ 8 o'clockకి బుక్ చేసినాక కాదు 8 o'clock ఒకటి, 9:30కి 2 ఉండే స్పీడ్ బోట్లు. 9:30 స్పీడ్ బోట్ షార్ప్ టైంకి పోతుంది అని చెప్పారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదని చెప్పి 9:30 బుక్ చేసుకున్నాము. ఎయిర్పోర్ట్కి 10-10:15 వరకు షార్ప్ రీచ్ అవుతామని చెప్పింది. రిటర్న్లో వచ్చేటప్పుడు 1/2 hour టైం వేస్ట్ చేశారు మాలేలో వెయిట్ చేసే ఎవరి కోసం. సో ఈసారి అట్లా ఉండదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ పికప్, మధ్య ఎక్కడ స్టాప్ లేదు కాబట్టి డైరెక్ట్ తొందర వెళ్ళిపోతామని చెప్పినందుకే 9:30కి బుక్ చేసిన. నాటికి 10-10:15 వరకు పోగానే చెక్ఇన్ చేసేసి బ్యాక్ టు ఇండియా. మెయిన్ మాల్దీవ్స్కి రావడం నాకు కారణం స్కూబా డైవింగ్ ఉండే ఎప్పటి నుంచో. స్టార్టింగ్ ఏదో ఊపులో అందరూ చేస్తారు, నేను కూడా వేయాలని ఉండే. కానీ డేట్ దగ్గరకు వస్తున్నా కొద్దీ మొత్తం తడుచుకున్నారు, మొత్తం భయం అయింది. కానీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా సెట్. ఇప్పుడే స్నానం చేసేసి మొత్తం ఫ్రెష్ అయిపోయినా. ఇంకెప్పుడు ఏమైనా తినాలి. లంచ్ కూడా మేము ఏం చేయలేదు అసలు. అంటే బోట్లో కొంచెం తిప్పినట్టు అవుతుంది, ఎందుకు మళ్ళీ ఓషన్లో దిగుతాంగా వామిటింగ్ సెన్సేషన్ వస్తే వామిటింగ్ అవుతుందేమో అని చెప్పి ఏం తినకుండా వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇంకా బయటికి ఏమైనా వెళ్ళి తినేసి వచ్చినాక లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి. అన్నీ పిచ్చి ఉన్నాయి. అవన్నీ ప్యాక్ చేసి ఇంకా ఈరోజు తొందరగా వండుకుంటే రేపు మార్నింగ్ తొందరగా లేవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాష్ ట్రావెల్ డైరీస్. బాయ్.